Hello, I'm Dr. Nagashankar, neurosurgeon, Raghavendra Hospitals and Leela Karthike Hospitals. స్ట్రెస్. ఈ స్ట్రెస్ అనే పదాన్ని మనం ఈరోజు తరచూ వాడుతూ ఉంటాం. ఈ స్ట్రెస్ అంటే అర్థం ఏంటంటే ఒత్తిడికి గురవటం అనమాట. ఈ ఒత్తిడికి గురవుతే బ్రెయిన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, దాని మూలంగా ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి మన శరీరం మీద, మన బ్రెయిన్ పనిచేసే తీరు మీద అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రెస్కి గురైనప్పుడు మన బ్రెయిన్లో హైపోథలమో పిట్యూటరీ యాక్సిస్ అనేది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయ్యి మన కిడ్నీస్ పైన ఉండే అడ్రినల్ గ్లాండ్ అనేది స్టిమ్యులేట్ చేస్తుంది. అడ్రినల్ గ్లాండ్ నుంచి కార్టిజాల్స్ అని కానీ అడ్రినాలిన్ హార్మోన్ అని కానీ రిలీజ్ అవుతాయి. మన ఫ్లైట్ రెస్పాన్స్ హార్మోన్స్ అంటాం. స్ట్రెస్కి గురైనప్పుడు మనిషి ప్రభావితమయ్యే హార్మోన్స్ మెయిన్ ఈ రెండు, కార్టిజాల్ మరియు అడ్రినాలిన్. స్ట్రెస్లో ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి, ఎక్యూట్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్. ఎక్యూట్ స్ట్రెస్ అంటే ఈ స్ట్రెస్కి గురవటం అనేది చాలా తక్కువ సమయం ఉంటుంది. వేరేజ్ క్రానిక్ స్ట్రెస్ అంటే ప్రతిరోజు చాలా ఎక్కువ సమయం, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఉండే దాన్ని క్రానిక్ స్ట్రెస్ అని అంటాం. స్ట్రెస్ ఎందుకు వస్తుంది అసలు, దానికి గల కారణాలు. ఎక్యూట్ స్ట్రెస్ అంటే ఏదైనా భయానకమైన సంఘటన జరగటం కానీ, ఏదైనా ఒక భయంకరమైన వార్త వినటం కానీ, ఇలాంటి ఏమన్నా వినకూడని వార్త వినటం కానీ, ఇలాంటివి జరిగితే దాన్ని ఎక్యూట్ స్ట్రెస్ అంటాం. సపోజ్ రోడ్డు మీద వెళ్తున్నారు, మీ కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది. మీరు ఒక నిమిషం భ్రాంతికి గురవుతారు, దాన్ని మనం ఎక్యూట్ స్ట్రెస్ అని అంటాం. సపోజ్ మీరు వెళ్తున్నారు, ఏదో ఒక బిల్డింగ్ అనేది కూలిపోవటం జరిగింది, లేదు కొంతమంది వ్యక్తులు మూలంగా మీకు సడన్ గా వైకంపితలు అవ్వచ్చు. దీన్ని కూడా మనం స్ట్రెస్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ ఫ్లైట్ హార్మోన్స్ అని అంటే ఏంటంటే, అటువంటి సంఘటన జరిగినప్పుడు మీ బ్రెయిన్ ఆర్డర్స్ ఇస్తుంది అనమాట. హైపోథలమో పిట్యూటరీ యాక్సిస్ అనేది బ్రెయిన్ లో ఉంటుంది. ఇవి కిడ్నీ పైన ఉన్న అడ్రినల్ గ్లాండ్స్ కి ఆర్డర్స్ ఇస్తాయి. దాని నుంచి కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ హార్మోన్స్ మూలంగా మీకు ఏం జరుగుతుందంటే, సడన్ గా మీరు బాడీ రెస్పాన్స్ అవ్వాలి. అక్కడ ప్రాబ్లం వచ్చింది, మీ బాడీ రెస్పాన్స్ అవ్వాలి. అక్కడ మీరు ఉండకూడని ప్లేస్, సరే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అక్కడ నుంచి యూ హ్యావ్ టు మూవ్ అవుట్ సైడ్, అక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి. దానికి కూడా హార్మోన్స్. లేదు మీరు అక్కడ ఉండి నిలబడి కొంత పోరాడాల్సిన పరిస్థితి ఉంది అనుకోండి, దానికి కూడా ఈ హార్మోన్స్ అనేది మీకు ఉపయోగపడతాయి. టెంపరీగా మీకు మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, లేదు డిఫెన్స్ కానీ అఫెన్స్ కానీ ఏదైనా సరే, ఇనీషియల్ గా ఈ హార్మోన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఆ సంఘటన, ఆ ఇన్సిడెంట్ అనేది కొన్ని మినిట్స్ లో కంప్లీట్ అయిపోవచ్చు, లేదా ఒక 15 మినిట్స్, లేదా ఒక హాఫ్ అన్ అవర్, లేదా ఒక హాఫ్ ఆఫ్ ద డే అయిపోతుంది. ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటకు వచ్చారు, లేదు ఆ ప్రాబ్లం నుంచి మిమ్మల్ని మీరు కన్సోల్ చేసుకున్నారు. ఆ టైంలో మీ స్ట్రెస్ రెస్పాన్స్ అనేది తగ్గిపోయినట్టే. ఎక్యూట్ స్ట్రెస్ లో మీ స్ట్రెస్ హార్మోన్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి కానీ, మీరు ఆ యొక్క సన్నివేశంలో కానీ, ఆ యొక్క సంఘటనకి మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎటువంటి రియాక్షన్ ఉన్నా కూడా ఈ హార్మోన్స్ మూలంగానే మీరు చేయగలుగుతారు. ఈ కెటకాలమిన్స్ మూలంగా కానీ, కార్టిజాల్స్ మూలంగా కానీ మీ పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. లేదు ఒక దెబ్బ తగిలింది శరీరానికి, మీ శరీరంలోనే కొన్ని కణాలు రియాక్ట్ అవుతాయి అనమాట. ఎక్కడైనా వాపు వచ్చింది, లేదు శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది శరీరంలో అది ఎక్యూట్ రెస్పాన్స్. ఆ ఎక్యూట్ రెస్పాన్స్ బయట నుంచి ఒక ఆర్గానిజం మన శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు మన శరీరం దానికి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. అప్పుడు అటువంటి సమయంలో ఆ వ్యాధికి కారణమైన ఆర్గానిజం ని నిరోధించడానికి, దాన్ని కిల్ చేయడానికి మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ స్టార్ట్ అయ్యి ఆ ఆర్గానిజం ని కిల్ చేయడానికి దాని వైట్ బ్లడ్ సెల్స్ వచ్చి మన శరీరంలో వచ్చిన ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ దేనైనా సరే అటాక్ చేసి కిల్ చేస్తుంది. ఇది కూడా ఎక్యూట్ రెస్పాన్స్ కింద వస్తుంది. ఈ ఎక్యూట్ రెస్పాన్స్ కూడా మీ శరీరానికి ఉపయోగపడేది. ఈ ఎక్యూట్ స్ట్రెస్ మూలంగా మన శరీరంలో ప్రొడక్షన్ అయ్యే హార్మోన్స్ అనేవి టెంపరీగా రైజ్ అయ్యి తర్వాత అవి మామూలు స్థాయికి వెళ్ళిపోతాయి. క్రానిక్ స్ట్రెస్ అంటే ఒక వ్యక్తి లేదా పర్సన్ ఎటువంటి ఏదైనా ప్రాబ్లం అని ఉంటే అది లాంగ్ రన్, అంటే సంవత్సరాల కొద్దీ, నెలల కొద్దీ ఆ ప్రాబ్లం గురించి వాళ్ళు ప్యానిక్ అవుతూ ఉంటే దాన్ని క్రానిక్ స్ట్రెస్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే COVID-19 అప్పుడు మనందరం ఆల్మోస్ట్ క్రానిక్ స్ట్రెస్ కి గురైనట్టే లెక్క. ఇంకొక ఎగ్జాంపుల్, సపోజ్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. ఒక 4 months 5 months లో ఎగ్జామ్స్ ఉన్నాయి. పిల్లవాడు యావరేజ్ గా చదివాడు. వాడు ఎగ్జామ్ ని క్రాక్ చేయడానికి వాడు కంటిన్యూస్ గా లో గ్రేడ్ స్ట్రెస్ కి గురవుతూ ఉంటాడు. ఆ స్ట్రెస్ అనేది తన ఎగ్జామ్స్ వరకు కూడా అది కంటిన్యూ అవుతుంటది. ఇది క్రానిక్ స్ట్రెస్ కూడా ఒక ఎగ్జాంపుల్. లేదు మనం ఒక టార్గెట్స్ అనేది పెట్టుకుంటాం. ఒక బిజినెస్ మ్యాన్ కానీ, లేదు ఒక ఉద్యోగి తన పనిచేసే కార్యాలయంలో తనకు కొన్ని టార్గెట్స్ అనేవి ఇవ్వబడతాయి. వాటిని కూడా క్రాక్ చేయడానికి వాళ్ళు ఒక్కొక్కసారి పాజిటివ్ గా చేయలేకపోతే డెఫినెట్ గా వాళ్ళు స్ట్రెస్ అనేది గురవుతుంటారు. అట్ ది సేమ్ టైం హౌస్ వైఫ్స్ వాళ్ళు కూడా రెగ్యులర్ గా వాళ్ళ రెగ్యులర్ డైలీ వర్క్ లో కూడా వాళ్ళు కూడా చాలా వరకు క్రానిక్ స్ట్రెస్ కి గురవుతూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఒక ఆఫీస్ ఎంప్లాయీని తీసుకోండి. ఆఫీస్ ఎంప్లాయీకి డైలీ కొన్ని టార్గెట్స్ అనేవి కేటాయించబడతాయి. ఆ రోజు కనుక టార్గెట్ తను కనుక
రీచ్ అయితే కనుక సో దట్ ఈస్ ఎ ట్రాన్సియంట్ అండ్ టెంపరీ ఆర్ ఎక్యూట్ స్ట్రెస్ అని అంటాము. సో ఆ టార్గెట్ పూర్తి చేయడానికి తను పడే శ్రమ అవన్నీ కూడా ఎక్యూట్ స్ట్రెస్ కింద వస్తాయి. అలా కాకుండా ప్రాజెక్ట్ ఏమన్నా వర్క్ తనకి అలాట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గరికి వస్తూ ఉంటే సో తను రెగ్యులర్గా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా తను పాజిటివ్గా చేయలేకపోతే కనుక డెఫినెట్గా స్ట్రెస్కి గురవటం జరుగుతుంది. దీన్ని మనం క్రానిక్ స్ట్రెస్ అంటాం. ఈ క్రానిక్ స్ట్రెస్ కారణము తను ఆ వర్క్ కంప్లీట్ చేయలేదని తన మీదైనా తనకి డిప్రెషన్ అట్లా వచ్చి ఉండొచ్చు, లేదు తన సుపీరియర్స్ తన వర్క్ని గురించి కామెంట్ చేస్తారని కానీ, లేదు తన కొలీగ్స్ ఆ వర్క్ కంప్లీట్ అవ్వలేదని తను అంటారని కానీ, లేదు తనకి జాబ్ సెక్యూరిటీ లేకపోవడం క్రానిక్ స్ట్రెస్ కింద అనొచ్చు మనం. సో కొలీగ్స్ నుంచి కానీ సుపీరియర్స్ నుంచి కానీ, లేదు తనకి తనే తన టార్గెట్ కంప్లీట్ చేయలేకపోయానని కానీ ఏదైనా సరే స్ట్రెస్కి గురవుతాడు కాబట్టి దాన్ని క్రానిక్ స్ట్రెస్ కింద మనం తీసుకోగలుగుతాం. సో ఈ స్ట్రెస్కి మన బ్రెయిన్లో ఏవి రెస్పాండ్ అవుతాయంటే అమెగ్డాలాయిడ్ బాడీ అని ఉంటుంది. సో అమెగ్డాలాయిడ్ బాడీ అంటే సో బ్రెయిన్ లో చిన్న బాదం గింజ షేప్ లో ఉంటుంది అనమాట. సో ఆల్మండ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ హిప్పో క్యాంపస్, జస్ట్ లైక్ ఒక చెస్ లో మనం హార్స్ చూస్తుంటాం కదా అలా ఉంటుంది, దాన్ని హిప్పో క్యాంపస్ అంటాం. సో అమెగ్డాలా, హిప్పో క్యాంపస్ అండ్ దెన్ ఫ్రాంటల్ లోబ్స్ అని ఉంటాయి. సో ఈ ఫ్రాంటల్ లోబ్స్ కూడా కాగ్నిషన్కి ఉపయోగపడతాయి. కాగ్నిషన్ అంటే మనం డైలీ చేయగలిగే యాక్టివిటీస్, ఒక సీక్వెన్షియల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనం కాగ్నిషన్ అని అంటాం అనమాట. సో స్పెషల్ సెన్సెస్తో చూసేవి అన్ని పనులు కూడా కాగ్నిటివ్ యాక్టివిటీస్ అంటాం అనమాట. సో మన థింకింగ్ కానీ బిహేవియర్ కానీ, సో మన అవుట్పుట్ ఎలా ఉంటుంది, మన రియాక్షన్కి అంటే ఒక సంఘటనకి కానీ లేదా ఒక వ్యక్తికి కానీ మన రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది, దాన్ని అన్ని కూడా మన కాగ్నిటివ్ ఫంక్షన్స్ అని అంటాం అనమాట. ఈ క్రానిక్ స్ట్రెస్ లో మన శరీరంలో ఈ కార్టిజాల్ హార్మోన్స్ అంటే కార్టికోస్టెరాయిడ్ హార్మోన్స్ అండ్ ఎడ్రినాలిన్ హార్మోన్స్, ఇటువంటి హార్మోన్స్ అని శరీరంలో మన రక్తంలో వీటి స్థాయిలు అనేది ఎక్కువ ఉంటుంది. సో దాని మూలంగా ఎటువంటి ట్రబుల్స్ వస్తాయి. సో బ్రెయిన్లో క్రానిక్ స్ట్రెస్ మూలంగా బ్రెయిన్లో మన మెమరీ అంటే మన జ్ఞాపక శక్తి క్షీణించటము, ఆల్జిమస్ డిసీజ్, న్యూరో డిజనరేటివ్ ప్రాబ్లమ్స్ అనేవి పెరగటము, సో కంటిన్యూగా క్రానిక్ హెడేక్ రావటం, తలనొప్పి రావటము, మెడ నొప్పి రావటము ఈ స్ట్రెస్ మూలంగా. నెక్స్ట్ మనం ఏవైతే మనము ఆలోచించి ఒక పనిని చేయాలనుకున్నామో ఆ పద్ధతిలో మనం పని చేయలేకపోవటము, మనం ఏదైతే భావాన్ని వ్యక్తీకరించాలనుకుంటున్నామో అది సరైన పద్ధతిలో మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోవటము, మనం ఈ టైంకి ఈ వర్క్ చేయాలనుకుంటే ఆ వర్క్ కూడా చేయలేకపోవటము, పూర్తిగా జ్ఞాపక శక్తి అనేది నెమ్మదిగా దెబ్బతింటము. సో ఇలాంటివి జరుగుతుంటాయి. దీంతో కాకుండా ఈ క్రానిక్ స్ట్రెస్ మూలంగా మజిల్స్, నెక్ మజిల్స్ అన్ని కూడా పెయిన్ రావటము, మయాల్జియాస్ బ్యాక్ పెయిన్ రావటము, సరిగా కూర్చోలేకపోవటము ఇదొకటి. నెక్స్ట్ ఈజీగా కోపం రావటము, ఈజీగా డిప్రెషన్లోకి వెళ్ళటం, ఆత్మన్యూనతా భావన రావటము, ఈజీగా స్ట్రెస్కు గురవని వాళ్ళల్లో కనిపిస్తుంటాయి. త్వరగా ఇరిటేట్ అయిపోవటము, సో ఎక్కువసేపు ఎవరితో మాట్లాడలేకపోవటము, ఒంటరిగా కూర్చోవటము. సో ఇవన్నీ కూడా క్రానిక్ స్ట్రెస్లో బ్రెయిన్కి సంబంధించి జరుగుతూ ఉంటాయి. సో క్రానిక్ స్ట్రెస్లో గుండె మీద కూడా ప్రభావం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే రక్తనాళాల మూలంగా, రక్తనాళాల్లో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ డిపాజిట్ అవటం. సో క్రానిక్ స్ట్రెస్ మూలంగా ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఫుడ్ మూలంగా ఓవర్ వెయిట్ అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది. దాని మూలంగా హార్మోన్ తుల్యత అనేది ఇస్తుంది. సో ఇదే క్రానిక్ స్ట్రెస్లో హైపర్ టెన్షన్, బీపీ పెరగటము, షుగర్ పెరగటము, కిడ్నీస్ మీద ఎఫెక్ట్, కిడ్నీస్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గటము, కిడ్నీ ఫిల్టరేషన్ రేట్ అని తగ్గటం, గుండెలో వచ్చేసరికి హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గటము, బీపీ మూలంగా హార్ట్ డ్యామేజ్ అనేది కొంచెం జరగటం, ఇవన్నీ కూడా క్రానిక్ స్ట్రెస్లో వచ్చే ప్రాబ్లమ్స్. క్రానిక్ స్ట్రెస్ మూలంగా ఒక్కొక్కసారి విపరీతమైన స్ట్రెస్కి గురైనప్పుడు కరోనరీ ఆర్టరీస్ స్పాజం రావటం, హార్ట్ అటాక్స్ రావటము, సో ఇటువంటి బ్రీతింగ్ కూడా, రెస్పిరేషన్ కూడా చాలా స్పీడ్గా జరగటం, ఇలాంటివి కూడా క్రానిక్ స్ట్రెస్కి గురైనప్పుడు మన శరీరంలో హార్మోన్స్ అనేవి కూడా సరిగా పనిచేయకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఎదుర్కోవడం జరుగుతుంది. క్రానిక్ స్ట్రెస్ మూలంగా మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. అంటే జీర్ణము, మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోవటం, ఎక్కువసేపు స్టమక్లో ఉండటము, కొంతమందికి డయేరియా అంటే మోషన్స్ రావటము, ఏది తీసుకున్నా కూడా ఇమీడియట్గా మోషన్కి అనేది వెళ్ళిపోవటము, కొంతమందికి కాన్స్టిపేషన్ రావటము, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి క్రానిక్ స్ట్రెస్ మూలంగా నోట్లో పుండ్లు కూడా వస్తుంటాయి, దాన్ని ఆఫ్థల్ అల్సర్స్ అంటాం. సో కొంతమందికి మన బౌల్ ఫ్లోరా అంటే గట్ అంటే మన పేగుల్లో బ్యాక్టీరియా, మనకి మేలు చేసే బ్యాక్టీరియా కొన్ని ఉంటాయి, అటువంటి బ్యాక్టీరియా కూడా ఈ క్రానిక్ స్ట్రెస్ మూలంగా డ్యామేజ్ అవడం జరుగుతుంది. తద్వారా మనకి డైజెషన్ కెపాసిటీ కానీ, మన శరీరంలో రిలీజ్ అయ్యే మంచి కెమికల్స్ కానీ, మంచి విటమిన్ తయారీ కూడా
లోపం జరుగుతుంది అనమాట. క్రానిక్ స్ట్రెస్ మూలంగా మనలో ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. సో ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి మన ఇమ్యూన్ సిస్టమ్ కంటే తెల్ల రక్త కణాలకి తగ్గిపోతుంది. సో అందుమూలం క్రానిక్ స్ట్రెస్ గురైన వాళ్ళు ఈజీగా ఇన్ఫెక్షన్లు అనేది రావడం జరుగుతుంది. అవి లంగ్ ఇన్ఫెక్షన్ అన్న కానివ్వండి, శరీరం మీద ఇన్ఫెక్షన్స్ అన్న కానివ్వండి, ఫేషియల్ ఎక్నీ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ వస్తుంటాయి. క్రానిక్ స్ట్రెస్ నుంచి ఎలా రిలీవ్ అవ్వాలి, క్రానిక్ స్ట్రెస్ నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలనేది కొన్ని మార్గాలు ఉన్నాయి. సో ఫస్ట్ స్ట్రెస్ కనుక కారణం మీకు తెలిస్తే, సో పలానా వ్యక్తి కానీ, పలానా సంఘటన కానీ, పలానా స్థలం కానీ ఇటువంటి మీకు ఈ స్ట్రెస్కి గురైనట్టు మీకు అనిపిస్తే, సో ఆ వ్యక్తి నుంచి, ఆ స్థలం నుంచి కానీ, అక్కడి నుంచి కానీ మీరు పక్కకి బయటకు వచ్చేయటం నెంబర్ 1. అవాయిడ్ ది స్ట్రెస్ ఫ్యాక్టర్ నెంబర్ 1. నెంబర్ 2, స్ట్రెస్ ఫ్యాక్టర్ని మీరు అవాయిడ్ చేయలేకపోతే కనుక మనము అవాయిడ్ చేయలేకపోతే మనల్ని మనం చేంజ్ చేసుకొని స్ట్రెస్ ఫ్యాక్టర్తో మనం ఎలా ముందుకు వెళ్ళాలనేది చూడాలి. స్ట్రెస్ రిలీవ్ అవ్వాలంటే ఇనీషియల్గా మొట్టమొదటిగా మనని మనం చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. సో మనని మనం ఎలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే స్ట్రెస్కి గురే కాకుండా, సో మెయిన్ సెడెంటరీగా ఉన్న వాళ్ళలో కూడా స్ట్రెస్ అనేది బ్రెయిన్ స్ట్రెస్కి గురవుతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఫస్ట్ అండ్ వెరీ మోస్ట్. శరీరానికి తగినంత ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం వలన ఫిజికల్ హెల్త్ అనేది దాంతో పాటు సో మానసికంగా కూడా మెంటల్ హెల్త్ అనేది కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే, సో ఎప్పుడైతే శారీరక శ్రమ అనేది చేస్తున్నారో సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది శరీరంలో అన్ని భాగాలకి అనేది వెళ్తుంది. సో ఈ మజిల్ స్పాజము, మజిల్స్ కూడా స్ట్రెస్కి గురవుతాయని చెప్తున్నాను కదా. సో మజిల్ స్పాజం అనేది తగ్గిపోతుంది. రెగ్యులర్గా మీరు వ్యాయామం చేస్తున్నారు అనుకోండి, ఏదైనా స్ట్రెస్ గురించి మీరు ఇబ్బంది పడుతున్నారు. సో అటువంటి స్ట్రెస్ సమయంలో ఈ హార్మోన్స్ కార్టిజాల్ కానీ, ఎడ్రినల్ కానీ ఎక్కువ స్రవించకుండా నార్మల్గానే ఉంటాయి. నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో ప్రాణాయామం కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటాం. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం వలన, రెస్పిరేషన్ రెగ్యులరైజ్ చేయటం వలన హార్ట్ రేట్ కూడా రెగ్యులరైజ్ అవుతుంది. దాని మూలంగా హార్ట్ స్పీడ్గా కొట్టుకోవటం కానీ, అలాగా ఎరిథమియాస్ రావటం కానీ అలాంటివి జరగటం అనేది చాలా ఇన్సిడెన్స్ తగ్గుతుంది. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే బ్రీతింగ్ రెగ్యులర్గా చేస్తున్నామో సో మానసికంగా కూడా ప్రశాంతత ఉండే అవకాశం అనేది ఉంటుంది. డైట్ హ్యాబిట్స్. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈ రెండు కూడా ది స్ట్రెస్కి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఎప్పుడైతే స్మోకింగ్ చేస్తుంటారో స్మోక్లో ఉన్న నికోటిన్ అనేది సో బ్రెయిన్ స్టిమ్యులేషన్ కంటిన్యూగా చేస్తూ ఉంటుంది. సో దాని మూలంగా కూడా స్లీప్ సైకిల్ ఆల్టర్ అవుతుంది, నిద్ర కూడా సరిగా పట్టదు. సో ఎప్పుడైతే స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్ అయిందో మన శరీరంలో ప్రొడక్షన్ మెలటోనిన్ అట్లాంటి హార్మోన్స్ అని కూడా తగ్గిపోతాయి. సో అప్పుడు మీకు సర్కేడియన్ రిథమ్ అని ఆల్టర్ అవటం వలన స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్తో పాటు ఈ స్ట్రెస్ కూడా గురవటం జరుగుతుంది. నిద్ర సరిగా లేకపోయినప్పుడు ఖచ్చితంగా మోర్ దాన్ 2 days 3 days అవుతుంటే కనుక స్ట్రెస్కి గురవుతారు. అట్ ది సేమ్ టైం ఆల్కహాల్ అనేది న్యూరోటాక్సిక్. సో ఆల్కహాల్ అనేది మోతాదుకు మించి తీసుకొని ఉండటం వలన కూడా బ్రెయిన్కి టాక్సిక్గా పనిచేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్కి కామన్గా గురే వాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ అల్సర్స్, స్టమక్లో అల్సర్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. సో మనం తీసుకునే ఫుడ్లో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్లు, ఎక్కువ వెజిటబుల్స్, ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. సో కాయగూరలు కానీ, విటమిన్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ కానీ, ఆకుకూరలు కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫిష్, సో ఇటువంటి వాటిల్లో బ్రెయిన్కి ఉపయోగపడే వాల్నట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే న్యూరో ఇన్ఫ్లమేషన్ అనేవి అవి తగ్గిస్తూ ఉంటాయి. సో స్ట్రెస్కి కారణం ఏంటంటే న్యూరో ఇన్ఫ్లమేషనే. సో నర్వ్స్ అనేవి ఇన్ఫ్లమే అవుతూ ఉంటాయి. వాటి నుంచి మెమరీ డిస్టర్బెన్సెస్, బిహేవియర్ డిస్టర్బెన్సెస్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ కూడా 1 by 1 ఒకదానికొకటి అనుసంధానించబడి వస్తూ ఉంటాయి. క్రానిక్ స్ట్రెస్కి గురయ్యే వాళ్ళు యూజువల్గా మ్యూజిక్ అంటే సంగీతం గనక వింటూ ఉంటే సో అది ఆల్రెడీ ప్రూవ్ చేయబడింది. మెదడులో హార్మోన్స్ అనేది కూడా పర్ఫెక్ట్గా అనేది స్రవించడం జరుగుతుంది మ్యూజిక్ కనుక వింటూ ఉంటే. సో దాని మూలంగా క్రానిక్ స్ట్రెస్ని కూడా తగ్గించుకోవచ్చు. సో హియరింగ్ ద మ్యూజిక్ వాట్ ఎవర్ యూ వాంట్. మెడిటేషన్ అండ్ యోగా ఈ రెండు కూడా స్ట్రెస్ని రిలీవ్ చేస్తాయి. ఈ క్రానిక్ స్ట్రెస్కి గురైన వాళ్ళు ఎక్కువ సింగిల్గా ఉండకుండా ఉంటే చాలా మంచిది. సో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ, లేదు వాళ్ళ రిలేటివ్స్తో కానీ ఎక్కువ ఎంతసేపు స్పెండ్ చేయగలిగితే వాళ్ళ మూడ్ కూడా అంత బాగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్లకుండా సో మెనీ పీపుల్ మధ్యలో కనుక ఉంటే డెఫినెట్గా వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఈ ఇందాక చెప్పిన అన్ని విధాలు ప్రయత్నించినా కూడా స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వట్లేదు అనుకుంటే సైకియాట్రీ డాక్టర్ కన్సల్టేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.